రైతుల సమస్యల పట్ల రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందంటూ ములుగు మాజీ జెడ్పీ చైర్పర్సన్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ బడే నాగజ్యోతి తీవ్ర విమర్శలు చేశారు. రైతుల నుంచి పంటలను పూర్తి స్థాయిలో కొనుగోలు చేయడంలో ప్రభుత్వం విఫలమవుతుందని ఆరోపించారు. తెలంగాణను అన్నపూర్ణగా నిలిపిన రైతాంగం నేడు కరెంట్, ఎరువులు, సాగునీటి కొరతతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటుందని ఆవేదన వ్యక్తం చేశారు. ఒకప్పుడు పంజాబ్ను మించిన స్థాయిలో వ్యవసాయ ఉత్పత్తి సాధించిన తెలంగాణ రైతులకు ప్రస్తుతం భరోసా కరువైందన్నారు. అలాంటిది ఈ భూములు కూడా వరి సేద్యానికి మాత్రమే ఉండేటువంటి, అత్యధికంగా వరి సేద్యానికి ఉండేటువంటి పంటలు పండించేటువంటి భూములు. మరి ఈ రైతులకి ఏ విధంగా అదనంగా వేసుకోమని చెప్తారు మీరు? ఏ విధంగా వాళ్ళని ముందటికి వెళ్ళమంటారు? మరి భూమిలో వరి పండిస్తేనే 4,000 రైతన్న 5,000 నోట్లో పెట్టుకుంటా ఉన్నాడు. మరి అలాంటిది ఎక్కడ కూడా పండించొద్దు, మార్పిడి చేసుకోండి అంటే మరి ఇక్కడ ఉన్నటువంటి రైతులు ఎక్కడికి వెళ్ళాలి? గద్దెనెక్కే ముందు ముఖ్యమంత్రి పదవి గద్దెనెక్కే ముందు రైతే రాజు, రైతును నేను కాపాడుకుంటా, నా ప్రభుత్వంలో రైతును అందాలం ఎక్కిస్తా, నేను నా ప్రభుత్వంలో రైతుకు ప్రత్యేకంగా ప్రతి పంటకు బోనస్గా 500 రూపాయలు ఇస్తా, గిట్టుబాటు ధర కల్పిస్తా, అన్ని రకాలుగా ఎరువులను సకాలంలో సరఫరా చేస్తా అని ప్రగల్భాలు పలుకుతీవి. ముఖ్యమంత్రి గద్దెనెక్కిన తర్వాత ఒక్కటి కూడా అమలు చేయలే. ఇవాళ రైతు ఎంత గోసపడ్డారో మీ అందరికీ తెలిసిన విషయమే. మక్కలు అమ్మాలంటే గోసపడ్డారు, రైతులు పండించిన పంట అమ్మాలంటే గోసపడ్డారు. ఎన్ని రకాల 60 రోజుల దాకా ఆ పంట ఇంట్లో నుండి బయటికి వెళ్లకుండా అరిగోసపడ్డారు. ధర్నాలు చేస్తేనే ఆ పంటను కొనుగోలు చేయవలసిన పరిస్థితి ఏర్పడ్డది ముఖ్యమంత్రి గారికి. ఇప్పుడు మళ్ళీ మాట మార్చి ఏమంటాడంటే, రైతులకు నేను బోనస్ ఇచ్చా అన్న వ్యక్తి ఇవాళ మాట మార్చి నేను కేంద్ర ప్రభుత్వం ఏదైతే నా దగ్గర కొంటదో అదే నేను రైతుల దగ్గర పంటలు కొంటా అనే మాట మార్చి ఇప్పుడు మారుస్తుంటివి. దేశానికి వెన్నెముక రైతు అని చెప్పేటువంటి ఈ దేశంలో తెలంగాణలో ఉన్నటువంటి రైతులు ఎంత బాగా పండించి దేశానికి అందిస్తున్నారు. మరి అలాంటిది ఈరోజు మేము కొనము చెయ్యము అని అంటే ఎట్లా? మరి మన ప్రాంతంలో కూడా ఎక్కువ పంటలు, దాదాపు ములుగు నియోజకవర్గంలో ఎక్కువ పంటలు వరి, మొక్కజొన్న, ఆ తర్వాత మిర్చి, మిగిలిన చిరుధాన్యాల మీద పంట పండిస్తూ ఉంటారు.